మళ్ళీ రమణ గారు వచ్చారు, ఇది 3వ కాన్వర్జేషన్. ఎస్. సో మీరు రావడం సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు మాట్లాడే మాటలు చాలా మందికి నచ్చాయి. వెరీ గుడ్. మేబీ అందులో ట్రుత్ ఉండొచ్చు. చాలా చూసాను. మెయిన్ ఎక్కువ మంది నాకు చెప్పింది ఏంటంటే ఈ వయసులో మీ ఈజ్ చూసి అందరు ముచ్చట పడుతున్నారు. అంటే ఈత కొడతా, వాలీబాల్ ఆడతా, ఫుట్బాల్ అట్లా చెప్పారు కదా. పిల్లగాడు వాళ్ళు మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఈరోజు ఏ విషయం గురించి మాట్లాడతారో, ఈరోజు నిన్నదో మొన్నదో మన జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి వివరణ ఇచ్చారు. ఒక ఆరా అని చెప్పాను. ఆరా గురించి నాకు అది విన్న తర్వాత నేను 2 మాటలు నా పరిచయం ఏమంటే, నా పేరు రమణ, వెంకటరమణ. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ మదనపల్లి. అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు పుట్టిన ఊరు. ఇప్పుడు నేను మాది అయోధ్య అంటే రాముడికి సంబంధం అన్నట్టు కాదు. నేను మదనపల్లిలో పుట్టి పెరిగి బెసెంట్ థియోసాఫికల్ కాలేజీలో చదువుకున్నా. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ యానీ బెసెంట్ కాలేజ్. మీకోసం చూపెట్టడానికి తెచ్చా. గోల్డెన్ జూబ్లీ సోవనీర్ బెసెంట్ థియోసాఫికల్ 65-66. అందులో మీరు ఉన్నారు. నేను అప్పుడు నేను స్టూడెంట్ అక్కడ. నేను ఉన్నదా? లేదు. స్టార్ట్ చేసిన ఇండియాలో 2 కాలేజీలు స్టార్ట్ చేసింది. బెనారస్లో ఒకటి, మదనపల్లిలో ఒకటి. మదనపల్లిలో సౌత్ ఇండియాలోనే ఆల్మోస్ట్ ఒక ఓల్డ్ ఇదనమాట. ఈ కాలేజీలో ఇక్కడ చాలా మంది గ్రేట్ యానీ బెసెంట్ ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి స్వహస్తాలతో రాసిన 2 ఫోటోలు తీసుకోండి మీరు. నేను మీకు మీరు ఇస్తాను మళ్ళీ. అదే ఆయన స్వహస్తాలతో రాసినటువంటి ఒక లెటర్ ఎడిటోరియల్ బోర్డుకు 1918 December 18th, 1918 ఎడిటోరియల్ ఇది ఒకటి. ప్లస్ మార్నింగ్ సన్ ఆఫ్ ఇండియా అని దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ February 28th, 1919 he stayed in Madanapalli. The morning song of India, almost translation of national anthem లాగా. నేషనల్ యాంథమ్కు ఈయన ఉన్నప్పుడే అప్పుడున్న ప్రిన్సిపల్ వైఫ్ వాళ్ళు కలిసి ఇప్పుడున్న ట్యూనింగ్ సెట్ చేశారు. అప్పటికి ఉన్నింది నేషనల్ యాంథమ్. రవీంద్రనాథ్ ఠాగూర్ వాయిస్లోనే రికార్డెడ్ మనకు దొరుకుతుంది, కానీ ట్యూనింగ్ ఇక్కడ సెట్ చేశారు. సో అందుకని మదనపల్లిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 100 ఏళ్ళు అయింది దానికి. అందుకని 100 ఏళ్ళు అయిందని ఒక 10,000 మంది 10 సార్లు రిపీట్ చేశారనుకోండి, అంటే 1,00,000 సార్లు. అంటే నేషనల్ యాంథమ్ 1,00,000 సార్లు పాడినట్టు అని చేశారు మదన. సో ఇది బ్యాక్గ్రౌండ్. నేను మదనపల్లి ఈ స్టూడెంట్ అయినా నాకు యానీ బెసెంట్ గురించి ఎక్కువ తెలియదు. అప్పుడు జిడ్డు కృష్ణమూర్తి కూడా తెలియదు. 92లో నేను సిద్ధ సమాధి యోగాన్ని కోర్స్ చేసిన తర్వాత కొన్ని రోజులకు ఏదో ఈ ఆధ్యాత్మిక పుస్తకాలలో జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు కొనడము, యానీ బెసెంట్ గురించి చదువుకోవడము. అదే మదనపల్లి అని తెలిసింది. మదనపల్లిలో ఆయన ఉన్న ఇల్లు ఒక లైబ్రరీ చేశారు. నేను ఇంతవరకు ఆ వీధిలో పోయిండ్లా. అంటే ఇప్పుడు తెలిసింది, నిన్న మీరు చెప్పినా ఇంకా ఆయన గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసా. అంటే ఆయన ఆరా ఉందని వాళ్ళు కనుక్కొని దే హావ్ టేకెన్ హిమ్ టు లండన్. అంతకు మించి వేరే ఆధారమే లేదన్న. నాకు ఏదో ఆయన గురించి తెలుసు, పుస్తకాలు నా దగ్గర, కానీ పుస్తకాలు చదివితే అర్థమయ్యే పరిస్థితుల్లో లేదు. ఏదో నా దగ్గర చాలా కంటెంట్ 10 పుస్తకాలు ఉన్నాయి, ఏది పూర్తిగా చదవలేను నేను. కానీ మీరు చెప్పినాక ఆయన ఇది కాదు. మీరు మొన్న 2 వీడియోలు చేశారు, రమాప్రభను ప్లస్ జిడ్డు కృష్ణమూర్తితో పాటు ఉన్న డ్రైవరో ఎవరినో చేశారు. అప్పటి నుంచి మీకు కనెక్ట్ అయింది నేను. ఈయన మదనపల్లికి ఎందుకు పోయి చేస్తున్నాడు, రమాప్రభను ఎందుకు అడుగుతున్నాడు, నేను మదనపల్లి అని కొంచెం చూశాను అప్పుడు. సో జిడ్డు కృష్ణమూర్తి గారిని తీసుకెళ్లారు అని తెలుసు. ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ తీసుకెళ్లారు. దే వాంట్ టు మేక్ హిమ్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ చేశారు. కానీ మీరు చెప్పినట్టు ఇది కూడా ఒక బిజినెస్. ఒక దే వాంట్ టు హైలైట్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్ అని వాళ్ళు దాన్ని ఒక క్యాష్ చేసుకోవడానికి చేశారని, అంటే ప్రపంచానికి ఒక టీచర్ ని మేము పరిచయం చేశామని చెప్పుకోవడానికి ఆయన దాన్ని బ్రేక్ చేశాడని. ఇక ఇంటికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ దే హావ్ నాట్ యాక్సెప్టెడ్. బ్రాహ్మిన్స్ ఆ రోజుల్లో ఎనీబడి ట్రావెలింగ్ అబ్రాడ్ ఈజ్ కన్సిడర్డ్ అవుట్ క్యాస్ట్. ఎందుకంటే గాంధీజీ పోయినప్పుడు అని అట్లా. సో అందుకని ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అట్లా. సో అందుకని దీని కూడా నేను మీకు జస్ట్ చూపెట్టడానికి తీసుకొచ్చాను. ఆ 2 ఫోటోలు మీరు చూద్దరు, ఎందుకంటే ఇవి చాలా పాత పుస్తకం. 1965-66 నేను అప్పుడు కాలేజ్ స్టూడెంట్, ఇప్పుడు పియూసీ. సార్ చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్ లెటర్. ఇది రవీంద్రనాథ్ ఫోటో కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఆయన స్వహస్తాలతో, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ స్వహస్తాలతో రాసిన. బాగుంది కదా, ఎంత నీట్ హ్యాండ్ రైటింగ్ చూడు, ఎంత బాగుంది. అట్లనే ఫస్ట్ పేజీలో ఆయన స్వహస్త మదనపల్లి ఈ స్టేడ్, దాన్ని ఏమంటారు ఠాగూర్ కాటేజ్ అని ఇప్పటికి కూడా ఉంది బిల్డింగ్. అందులో ఆయన ఉన్నాడని ఈ ఫస్ట్ పేజ్ ఆయన ఎడిటోరియల్ రాసిన ఇంకోటి ఆయన ఫస్ట్ పేజీ. అదే ఇది ఇక్కడ వెనకే ఇది కూడా ఆయన స్వహస్తాలతో ఎడిటోరియల్. ఇది ఎప్పుడు డేట్ రాస్తుంది చూసావు, December 18th, 1918. అంటే దాదాపు 100 సంవత్సరాల పైచలు కంటే 107 సంవత్సరాలు. 107 అంటే 1915లో 100 ఏళ్ళు.
ఇది వాళ్ళ కాలేజ్ సాగు మా కాలేజ్ సౌనేర్ అది గోల్డెన్ జూబ్లీ అంటే 50 ఏళ్ళు అయినప్పుడు నేను ఆ కాలేజీలో ఉన్నా స్టూడెంట్. థియోసాఫికల్ కాలేజ్ నెక్స్ట్ నాది అనమాట అది. ఇక నా ఫోటోలు ఎవరంటే నేను స్పోర్ట్స్ అథ్లెటిక్స్లో ఉన్న ఫోటోలు కొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ చూద్దాం. ఇది బ్యాక్గ్రౌండ్. సో ఇట్లా కనెక్టెడ్ మీరు చెప్తున్నప్పుడు స్పిరిచువాలిటీ పైన ఇంట్రెస్ట్ కలిగి వచ్చాను. ఇక రెండో విషయం ఏమంటే నేను యోగా కోర్స్ చేసినాక గురూజీ నాకు ఇచ్చిన పేరు సత్యసేవక్ అపార కృప. అంటే ఒక సత్యసేవకుడు, ట్రూత్ దీనికోసమని. సో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. సో మీతో 2-3 ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో నేను చిన్న 2-3 మాటలు ఏమంటే అంటే మీ మాట్లాడుతున్న దాంట్లో నుంచి కొన్ని పాయింట్లు జస్ట్ రాసుకున్నాను. అలాగే చెప్పండి. ఒకటేమిటంటే ఇది మనం మదనపల్లి యాక్సెంట్, మదనపల్లి అట్లా తమిళనాడు ఇట్లా కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్తో నేను మాట్లాడితే పట్టేస్తారు. మదనపల్లి ప్రసాద్ గారు అంతే, ఆయన ప్రకృతివనం ప్రసాద్. మెయిన్ పాయింట్ ఏమంటే మెడిటేషన్ అనే దాని గురించి అందరికీ ఉన్న అభిప్రాయం ఏమంటే మెడిటేషన్ అంటే అందరికీ తెలుసు, కొద్దిగా పూర్తిగా ఎవరికి తెలియదు. మెడిటేషన్ వేరు, సమాధి వేరు. మెడిటేషన్ ఈజ్ ద 7th స్టెప్, సమాధి ఈజ్ ద 8th స్టెప్. మెడిటేషన్ ఈజ్ డూయింగ్, సమాధి ఈజ్ నాన్ డూయింగ్. ఫినిష్. మరి మీరు చాలా మాటల్లో చెప్తున్నారు, మనం చేస్తే అయ్యేది కాదు, అది జరగాల. వీ డోంట్ డూ ఇట్, ఇట్ షుడ్ హ్యాపెన్. ఇప్పుడు గాలి రావాలంటే తలుపు తెరిస్తే అదే వస్తుంది, ఇన్వైట్ చేస్తారు అది. సో ఇట్ షుడ్ హ్యాపెన్. ఓకేనా? అదే అట్లీస్ట్ రూమ్ ఉంది కాబట్టి ఉంటే రూమే ఉంటుంది అంతే, దానికంతే. దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది. అందుకనే ఇంతకుముందు డిస్కషన్ ఏంటి ఎందుకన్నానంటే 1,000,000 పూజ సమం స్తోత్రం. 1,000,000 సార్లు పూజ చేయడంతో సమానం ఒక స్తోత్రం. 1,000,000 స్తోత్ర సమం జప, జపకోటి సమం ధ్యానం, 1,000,000 ధ్యాన సమం మనోలయ సమాధి. అంటే ధ్యానం 1,000,000 సార్లు చేస్తే ఎంత సమానమో దాంతో మనస్సు లయం కావడం అదే సమాధి అని. సో ఇది ఒక చిన్న ఇది. కానీ యాక్చువల్గా ఒక చిన్న భజన పాడతాను, ఎందుకంటే అన్నింటిలో వేరే ఉంటుంది. మీరు పాటలు పాడుతుంటట్లుగా ఫ్రీ. అందుకే ఏం చేసినా కాదు, ఎట్లుందంటే ఇది మన ఆధ్యాత్మికత ఎంత సింపుల్గా ఉన్నాయని చెప్పడానికి. ఓకేనా అమ్మ? నువ్వు కూడా రిపీట్ చేస్తావు, చెప్తే మేమిద్దరు పాడతాం. ఓకే. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా, నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా, నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. గోవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా, గోవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా. గోవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. గోవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను. పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా, పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా. పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. దీన్ని వైలిన్లో తత్వం లాగా పాడితే బాగుంటుంది. పట్టుకోండి, మీరు పాడారు. నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా, నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. పూలకు రంగులు ఉన్నవి కానీ పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా. పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. పూజ వంటిదే, పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. చాలు, రెండు చెప్తాను అంతేగా.
జాతికి నీతులు ఉన్నవి కానీ జాతికి నీతులు ఉన్నవి గాని నీతికి జాతులు ఉన్నాయా? నీతికి జాతులు ఉన్నాయా? జాతి వంటిదే నీ ఆత్మ, నీ ఆత్మ జాతి వంటిదే నీ ఆత్మ, నీతి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఏటికి వంపులు ఉన్నవి కానీ నీటికి వంపులు ఉన్నాయా? ఏటికి వంపులు ఉన్నవి కానీ నీటికి వంపులు ఉన్నాయా? ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. అయితే ఓన్లీ జస్ట్ వినండి. కంటికి వంపులు ఉన్నాయి కానీ చూపుకు వంపులు ఉన్నాయా? అట్లనే చెరుకుకు గణుపులు ఉన్నాయి కానీ తీపికి గణుపులు ఉన్నాయా? లేవు. సో సింపుల్ కదా. ఫస్ట్ ఒక లైన్ చాలు. అవును, ఇంకా ఉంది అదే. గోవుకు రంగులు ఉన్నాయి, పాలకు రంగులు లేవు. గోవు పాలు సెపరేటా? కాదు కదా. ఆత్మ పరమాత్మ సెపరేట్. ఓకేనా? అంతే. చిన్నది 2 లైన్లు. ఇది అందరూ నేర్చుకోవాల్సింది. రామ 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 అంటూ నామం చెప్తావా? రామ 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 అంటూ నామము చెబుతావా? ఓ మనిషి నీకింత భయమేలరా? ఓ మనిషి నీకింత భయమేలరా? కాలయముడు చాలా చాలా మంచివాడురా. అరే కాలయముడు చాలా చాలా మంచివాడురా. రామ 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 అంటే దగ్గరికే రాడు. అరే రామ 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 అంటే దగ్గరికే రాడు. ఇంతే భజన. అంతే. ఇప్పుడు రామ ప్లేస్ లో అల్లా అల్లా యేసు యేసు ఏదన్నా పెట్టచ్చు అని చెప్తున్నా. పెట్టొద్దు మనం. కాదు ఏ పేరన్నా పెట్టు. నేను అవి ఊరికి చెప్పాను. మనం నువ్వు శివ శివాను, సాయి అను, లేకపోతే దుర్గా దుర్గా అంటే ఏమని లాస్ట్ సెంటెన్స్ ఒకటి చెప్పేస్తా. ప్రాణాయామం ధ్యానం నీవు రోజు చేస్తావా? ప్రాణాయామం ధ్యానం నీవు రోజు చేస్తావా? ఓ మనిషి నీకింత భయమేలరా? అరే ఓ మనిషి నీకింత భయమేలరా? కాలయముడు చాలా చాలా మంచివాడురా. కాలవాడురా. కాదు ప్రాణాయామం ధ్యానం చేస్తే దగ్గరికే రాడు. ప్రాణాయామం ధ్యానం చేస్తే దగ్గరికి. ఇందులో యముడు మంచివాడా కాదా? మంచివాడే, అందరికన్నా మంచివాడు కదా. ఎందుకు అంటే నువ్వు చేస్తే నీ దగ్గర రాడు కాదు. పర్ఫెక్ట్ డ్యూటీ చేస్తున్నాడు. ఎప్పుడు తీసుకోవాలి అప్పుడు వస్తాడు. అంతే. నువ్వేం చేసినా కాదు. కానీ ఇది చేస్తే గ్యారెంటీ ఏమంటే రామ రామ అంటే వస్తాడో రాడో, కానీ ప్రాణాయామ ధ్యానం చేస్తే రాడు గ్యారెంటీ. అది అందుకని చేసేప్పుడు. ఓకేనా? ఒక పూరి పరిచయం అనమాట. ఓకే, ఇక మెయిన్ పాయింట్ ఏమంటే దేవుడు దేవుడు అని చెప్తున్నాను కదా. ఒక డిఫరెంట్గా ఒకటి నిర్వచనం. ఇంతకు దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు అని అనుకో. లేడు అంటే మనమే మాట్లాడము. నీ ఇష్టం. లేడు అన్నవాడు. ఉన్నాడు కదా. ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఏం చెప్తారు? అంతటా ఉన్నాడు. అంతటా ఉంటే నీలో ఉన్నాడా? ఉన్నాడు. నీలో ఉంటే నువ్వెవరు ఇప్పుడు? దేవుడిని. నువ్వు దేవుడు. అది ఒక ఇప్పుడు పుస్తకంలో ఉంటది. అదే సర్వాంతర్యామి అన్నప్పుడు ఆ సర్వాంతర్యామిలో నీవు ఉన్నావా లేదా డిక్లేర్ చేయాలి. ఒక చిన్న లైన్. సో కాబట్టి నీలో ఉంటే అందరిలో ఉన్నట్టే కదా. అందరిలో ఉన్నాడు. మరి వీళ్ళందరూ నీకు దేవుళ్ళగా కనిపిస్తున్నారా? దేవుళ్ళే. అందుకే కనిపిస్తున్నారా? కనిపిస్తే కనిపిస్తారు. నిన్ను నువ్వు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు తెలిసిన? నన్ను గుర్తించట్లేదు. మాట చెప్తున్నావు అంతే. అనుభవించట్లేదు. అనుభవంలో నేను దేవుడిని ఫీల్ కావట్లేదు కాబట్టి వేరే వాళ్ళలో దేవుడు కనిపించట్లేదు. అంతే. ఓకే అనుకుందాం. ఇప్పుడు మనం ఉపవాసము అంటే ఏమి అర్థం? మామూలుగా అయితే అన్నం మానేద్దాం కూడా కాదు. అన్నం మానేది దగ్గరగా ఉండడం దేనికి మంచిది? అన్నం ఆరోగ్యానికి మంచిది. కానీ తెలిసి కూడా ఏం చేస్తున్నావా? చేయట్లేదు. ఎప్పుడు చేస్తున్నావు అంటే శివరాత్రికి రోజు అంటాం. ఏం చేసావంటే కాదు, శివరాత్రి రోజు ఏం చేసామంటే పొద్దున ఇంత గ్లాస్ పాలు తాగేసి ఉపవాసం చేసిన అంటారు. లేదంటే ఇన్ని పండు. అందుకని అసలైన మీనింగ్ ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం? నీకు నువ్వు దగ్గరగా ఉండడం. నీ చైతన్యం కాదు. అందరూ ఏముంటారంటే దేవుడి దగ్గర అంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడు. సో ఇప్పుడు ఉపవాసం అంటే ఏం చేయాలి? దగ్గరగా ఉండడం అంటే ఏం చేస్తే ఉపవాసం చేసినట్టు? ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి? నీకు దగ్గరగా ఉండాలి. అంతే. నీకు నువ్వు దగ్గరగా ఉండడం ఎట్లా అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించద్దు. హాయిగా ఉండు అంతే. తింటే ఏమి, తినకపోతే ఏమి. తింటే తిను, తినకుండా ఇదంతా చింతొద్దని చెప్పడం. అంతే. సింపుల్ గా హాయిగా ఉండు. అది ఉపవాసం. కానీ అందరూ ఏం చేస్తున్నాము? ఏదో తినకుండా ఉండడం అట్లా. ఇది ఒకటైందా? ఇంతకు దేవుడు అంటే
సరే, సర్వాంతర్యామి, రకరకాల నిర్వచనం. నిరామయుడు అంటే దేవుడు లేని ఒక అణువు కూడా ప్రపంచంలో లేదు అని ఒకటి. నిరాకారుడు, మరి మనం పూజించే ఆకారాలన్నీ ఎవరిచ్చారు? అదే ఇచ్చాడు అనుకుందాం. మనం ఇచ్చుకున్నాం. ఆకారాలు మనం ఎట్లా ఇస్తాం? కాదు, పేర్లు మనం. దేవుడికి ఆకారం లేదు అని తెలుసు. నిరాకారుడు, నిర్గుణుడు, నిరామయుడు అన్ని చెప్తాం కదా. కానీ ఆకారాల నుంచి పూజిస్తున్నాం కదా. ఇవన్నీ ఆకారాలు ఎవరిచ్చారు? మనిషి ఇచ్చుకున్నాడు. మనిషి కాబట్టి దేవుడి రూపము మనిషి రూపం ఇచ్చాడు. అంతే. అవును కదా. అవును. మీరు అక్కడ ఎప్పుడో చెప్పినట్టు గుర్రమే దేవుడు అవుతుందని. కోడి ఉందనుకో, కోడిని అమ్మ నీ దేవుడు ఎట్లుంటాడు తయారు చేయ. కోడి ఉంటుంది, పెద్ద కోడి. సరే, మనిషి ఎవరు? కోడికి మనిషి ఎవరు? కోడే. కాదు, యముడు. ఎందుకు వీడు కోసుకొని తింటాడు కదా. రాక్షస దేవుడు అంటే నిన్ను చూపిస్తుంది, మనిషిని చూపిస్తుంది. దేవుడు ఎవరంటే పెద్ద కోడిని. అంటే అర్థమేమి? మనిషి కాబట్టి మనిషి రూపం ఇచ్చుకున్నాం. సరేనా? పోనీ మనకన్నా తెలివైన వాడు కదా అని చెప్పడానికి ఏం చేశాము? మనకు ఒక తల ఉంటే 10 తలలు పెట్టాము. రావణాసురుడు మనకంటే 10 ఇంతలు తెలివైన వాడు అని చెప్పడానికి 10 తలలు. 10 రకాలుగా ఆలోచిస్తాడు. ఇంకా వాడు ఎక్కువ శక్తివంతులు అని చెప్పడానికి ఎక్కువ చేతులు పెట్టాము. అంతే కదా. ఇంతకు దేవుడు ఎవరు? భారతదేశంలో ఉన్న దేవతలు ఎవరంటే ప్రకృతిలో ఉన్న శక్తులు ఉన్నాయని ఎవరైనా ఒప్పుకుంటారు. మన హిందూ దేవుళ్ళు ఒప్పుకున్న వాళ్ళు, ఇస్లాం కానీ, క్రిస్టియన్ కానీ, జొరాస్ట్రియన్ కానీ, ఎవరైనా కానీ ప్రకృతి, సూర్యుడిని నోనరు కదా, చంద్రుడిని, భూమిని, నీరు, నిప్పు. మరి వీటన్నిటిని వాళ్ళు ఏం చేశారు? ఓన్లీ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ వదిలేరు. ఇండియన్స్ ఏం చేశారు? దానికి ఒక దైవత్వాన్ని ఆపాదించారు, పేరు పెట్టారు. పేరు పెట్టి బొమ్మలు చేసుకొని పూజలు చేయటం. సో కాబట్టి భారతదేశంలో దేవతలు ఎవరు అంటే ఓన్లీ ఎనర్జీ. ఇప్పుడు విష్ణువు, హూ ఈజ్ విష్ణువు అంటే an అన్లిమిటెడ్ ఎనర్జీ ఈజ్ విష్ణు. అంతే. మనం విశ్వరూపం అని చెప్పి ఏం చేస్తామంటే ఇన్ని తలలు, ఇన్ని చేతులు అంటే అంతా ఉన్నట్టుగా చూపిస్తాం. సో అనంతమైన శక్తిని. ఇంకోటి చాలా మందికి ప్రశ్న అడిస్తే ఎవరు చెప్పలేదు నాకు. అదే మళ్ళీ అడుగుతున్నా. ఎక్కువ తలలు పెట్టారు, ఎక్కువ చేతులు పెట్టారు, ఎక్కువ కాళ్ళు ఎందుకు పెట్టలేదు? అవును. అంటే ఎక్కువ కాళ్ళు ఎందుకు పెట్టలేదు మనం అనుకోవడం ఏమంటే, ఇక మనిషిని చూపిస్తున్నారు. అదే అంటే ఎక్కువ చేతులు పెట్టారు. అవును, చేతులు పెట్టారు. అవును. ఎక్కువ కాళ్ళు కూడా పెట్టచ్చు. ఎక్కువ కాళ్ళు పెడితే ఎక్కువ మనుషులు అయిపోతారు కదా. ఎందుకు అవుతారు? ఎక్కువ చేతులు. ఇప్పుడు శరీరం నడుము ఒకటే ఉండి 100 కాళ్ళు పెట్టొచ్చు. ఛాతి ఒకటే 100 చేతులు పెట్టినప్పుడు, మెడ ఒకటే ఎందుకు పెట్టలేదానికి ఏంటంటే అంత శక్తివంతుడు ఎక్కడికి పోనక్కర్లేదు, ఉన్న చోటే అనుకోలేదు. అంటే నిశ్చలత్వానికి ప్రత్యేక. అదొకటి. 3 కోటి దేవతలు అంటారు కదా. మనకి ఎవరు పేపర్ ఇచ్చి అయ్యో 50 పేర్లు రామంటారు, తెలియదు. మరి 3 కోట్లు ఎక్కడి నుంచి వచ్చారు? 3 కోటి అంటే 2 అర్థాలు. కోటి అంటే కోటి అని కాదు, అంటే మనం చెప్పినట్లు 100 లక్షలు కాదు. అట్లా కూడా నేను చూపిస్తా, అట్లా కూడా 3 కోటి చూపిస్తా. 3 కోటి అంటే 3 కేటగిరీస్ అని, 3 రకాల దేవతలు అని వాళ్ళు చెప్తారు. ఏదో ద్వాదశాదిత్యులు, 33 వస్తాయి. కానీ 3 కోటి అని చెప్తామంటే విష్ణువుకి ఎన్ని పేర్లు? విష్ణు సహస్రనామం. శివునికి శివ సహస్రనామం, లలిత సహస్రనామం. అంటే ఒక దేవత అంటే ఒక శక్తికి ఇన్ని రూపాలు ఉన్నాయని ఎంత గ్రేట్ సైంటిస్టులు మన వాళ్ళు అన్ని డిగ్రీస్లో మెజర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నమస్కారాలు మనం ఏం చెప్తాము? 12 వేలు చెప్తాం. ఓ మిత్రాయ నమః, రవయ నమః, సూర్యాయ నమః అని. అంటే ఏమని? సూర్యునికి 12 పేర్లు. ఇవి కాకుండా మనం ఎన్నో పేర్లు, ప్రభాకరుడు, మధ్యాహ్నం అయితే ప్రచండు. పొద్దున్న చూసే సూర్యుని ఏమంటాము? బాలభానుడు, కళ్ళతో చూడొచ్చు. 10-12 అయితే కళ్ళు పోతాయి. ప్రచండు, మార్తాండు. అంటే సూర్యునికే మనం ఇన్ని పేర్లు పెట్టగలిగామంటే, విష్ణువుకు 1000 పేర్లు పెట్టామంటే ఏం చేశారు మన సైంటిస్టులు? ఏం చేస్తారు తెలిసిన? స్టడీ చేస్తారు. ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ ఎనర్జీకి ఒక్కొక్క పేరు పెట్టారు. హౌ గ్రేట్ అని. అంటే 3 కోట్ల లేకపోతే కొన్ని లక్షల వేల అని చెప్పడానికి సూర్యుడు ఒకడే కానీ ఇన్ని డిగ్రీస్లో మెజర్ చేశారు అంటే ఎంత తెలివైన వాళ్ళు. కానీ మన అందరూ ఏముందంటే ఋషులు అంటే మనకేమొస్తుంది? ఏదో ఇట్లా గడ్డం పెట్టుకుంటారు, ఆశ్రమాల్లో ఉంటారు, వాళ్ళ చేదస్తము పాత వాళ్ళు ఉంటుంది. కానీ మనం సైంటిస్ట్ అంటే ఐన్స్టీన్ గుర్తుకొస్తుంది. ఎట్లుండాలా? చింపిరి జుట్టు, టై లూజ్గా కట్టుకుండాలా. ఇది సైంటిస్ట్ అంటే మన అభిప్రాయం. కానీ నిజమైన సైంటిస్టులు ఎవరు? మన భారతీయులు. అర్థమైందా? సో వాట్ దే హ్యావ్ గివెన్ ప్యూర్ సైన్స్. నా దగ్గర వాట్సాప్లో ఉంది, ఒక ఆయన చెప్తున్నాడు వేదాస్ ఆర్ ద 100% ప్యూర్ సైన్స్ అని చెప్తున్నాడు. ఓకే, ఇట్ ఈస్ ఆల్ దాన్ని మేము తీసుకున్నాము, ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైన్స్ అన్నారు. ఇట్లా ఇది ఒకటేనా. ఇక తర్వాత ఏమైందంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించడానికి
సంఘపరంగా ఒక సిటిజన్గా ఆలోచించడానికి కాంట్రడిక్షన్ ఉంది. ఎట్లా చెప్పండి? వ్యక్తిగతంగా అంటే స్వార్థం ఉంది. సంఘం అన్నప్పుడు స్వార్థం పోయి సంఘహితం ఉంటుంది, అది ఒక యాంగిల్. కానీ ఇక్కడ రివర్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ అబ్బాయి ఒక హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేశాడు అనుకుంటాం, మీరు ఏం కోరుకుంటారు? ఒక 2 ఏళ్లలో అబ్బాయి బాగా హాస్పిటల్లో క్లిక్ అవ్వాలని కోరుకుంటారు. అంటే క్లిక్ అవ్వడం అంటే ఎక్కువ మంది పేషెంట్స్ రావాలని కోరుకుంటారు. అంటే అర్థమైంది నాకు. అర్థమైందా? అంటే ఎక్కువ మంది రోగాలు పాల్గొవాలని మీరు కోరుకుంటున్నారు. ఎట్లా కోరుకుంటున్నావు? అట్లా. కానీ వ్యక్తిగతంగా అట్లా కోరుకుంటున్నావు. కానీ నువ్వు ఇండివిజువల్గా ఏం కోరుకుంటావు? రోగాలను బాగా అనుకుంటావు, కాపాడొద్దు అనుకుంటా. అదే మాదిరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలన్నప్పుడు ఇండివిజువల్గా ఏమనుకుంటావు? సీట్ ఫ్రీగా ఉంటే కాళ్ళు పెట్టుకోవచ్చు, కాసేపు పడుకోవచ్చు, హాయిగా ఉండని నేను కోరుకుంటావు వ్యక్తిగా. కానీ ఒక సిటిజన్గా ఆర్టీసీకి ఇన్కమ్ రావాలని కోరుకుంటావు కదా, అప్పుడేం కోరుకుంటావు? ఎక్కువ మంది ఎక్కాలని కోరుకుంటాం. కాంట్రాక్ట్. ఇప్పుడు రెండు ఉన్నాయి. ఇన్ని హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి అంటే మనం అల్టిమేట్గా ఏం కోరుకుంటాం? ఏం జరుగుతుంది? దేశం అభివృద్ధి చెందుతుందా, వెనకబడుతుందా? రెండు జరుగుతుంది. అభివృద్ధి ఏం లేదు, వెనకబడటం. ఇది అది ఎట్లా చూస్తే అట్లా కాదు. ఇప్పుడు అదే ఇప్పుడు సంఖ్యాపరంగా అభివృద్ధి చెందినట్టు, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందలేదు. అట్లా ఒక దేశంలో లాయర్ల సంఖ్య ఎక్కువ పెరిగితే అదే ఇది అనాలిసిస్ సంబంధించిన విషయం కాబట్టి అది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇక ముఖ్యంగా ఏమంటే మనము మీరు భానుమతి గారిని మీకు ఆ బుక్ చూపెడతాను, మీరు ఆల్రెడీ చూసుకొని నాకు నేను చూస్తున్నాను అది కదా. ఇది ఏమంటే ఆమె ఎంత క్లియర్గా ఆ ప్రశ్నలు ఉన్నాయి, 127 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తే ఇప్పుడు 270 ఎపిసోడ్కి వచ్చినట్టుంది. ప్రతి శని ఆదివారాలు ఎపిసోడ్స్ చేస్తుంది ఆమె. సో ఆ ప్రశ్నలు 1-2 చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు దాని గురించి ఒకవేళ మనం మీ దగ్గర ఇస్తాను, నేను మళ్ళీ తీసుకుంటా 10 రోజుల తర్వాత వచ్చినప్పుడు. ఏం లే కావాలని నేను తెప్పించుకుంటా, మీరు పెట్టుకోవాలి. ఓకేనా? ఇదేముందంటే చూడు, దీన్ని చదివినాక అర్థమైంది ఏమంటే మన అనాలిసిస్ ఉందే ఈ ఆధ్యాత్మికత అందరికీ కాదు. ఇట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఎవ్రీబడి. అందరికీ అవసరం లేదు. ఆమె ఏం చెప్తుందంటే బ్రెయిన్ బట్టి మందాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు. ఇక్కడ చర్చ ఎవరికి సంబంధించి అంటే మధ్యాధికారులు. మందాధికారులు ఎవరు? వాళ్లకు కర్మకాండ, గుళ్ళు, గోపురాలు, విగ్రహాలు కావాలి. ఎగ్జాంపుల్ ఏమంటే చిన్నపిల్లలకు అమ్మ అంటే అర్థం కాదు కాబట్టి అమ్మ బొమ్మ చూపించాలి. చదువు వాడు రాయడానికి తెలిసి వచ్చినాక పెద్ద అయినాక అమ్మ బొమ్మ అక్కర్లా. అంటే ఏమని వాడు ఇంప్రూవ్ అయినాక అప్పుడు ఏం కావాలి వాడికి? ఈ ఉపాసన. మొదటి వచ్చి కర్మకాండ, రెండోది ఉపాసన. జ్ఞానం పొందినాక ఏం అక్కర్లా. నువ్వు నేను ఒకటే అనుకున్నప్పుడు అది లేదు. సో ఇక్కడ జరుగుతున్నది ఆల్మోస్ట్ ఫర్ ద టాప్ పీపుల్. కానీ ఎక్కువ రియాక్ట్ అవుతున్నది ఎవరు? మధ్యాధికారులు. ఇప్పుడు పొలంలో పనిచేసే వాళ్ళకు, ఈ మేస్త్రి పని చేసుకునే వాళ్ళకు ఇది అవసరమా? రమణ మహర్షి ఎవరైతేమి, బుద్ధుడు ఎవరైతేమి, కృష్ణమూర్తి ఎవరైతేమి, వాళ్ళకేం సంబంధం? హాయిగా ఉన్నారు, పని వాళ్ళు పని చేసుకున్నారు. మాత్రమే ఇది అవసరం. ఇది మరి ఆ ఎంక్వైరీ చేసే వాళ్ళకి ఏం కావాలి? ఆ జ్ఞానోదయం కావాలంటే ఒక మార్గదర్శనం అయితే కావాలా? ఇప్పుడు మనసులో చాలా మన ఎవరికి అర్థం కాని చిక్కు విషయాలు ఉంటాయి. అది వాడు చెప్తే అది తెలిసిన వాడికి తెలుస్తుంది, అందరికి అర్థం కాదు. ఏమేం చెప్పిందంటే ఒక ఆయన గురువు పేరు ఒక మాట చూపిస్తాను, చూపించండి. ఆయన నేను కూడా వినాలి, మీరు ఈ వీడియోలు కూడా ఉన్నాయి, నేను చూశాను. మీరు చూడగానే నేను చెప్పాను కదా, చెప్పారు. ఆయన కోసం రాసిన 27 ప్రశ్నలు ఇవి. ఆయన ఎవరంటే శ్రీనివాసరావు. నేను ఆ పేరు చెప్పడం కోసమే చెప్తాను నీకు. ఆయన శ్రీనివాసరావు పేరు ఏమంటే ఆయన్ను మోడర్న్ వశిష్ఠుడు అంటుంది. ఎల్లంరాజు శ్రీనివాసరావు. ఆయన అద్వైతం గురించి జీవితకాలం చెప్పి చివరికి విసుగు నేను చెప్పింది మీకు ఎవరికి అర్థం కాదు. లేదు, ఈమె కూడా రోజు అంటా ఉంది. దానికి కారణం ఉంది. అవును, దానికి చిన్న ఒక చెప్పండి. అద్వైతము చెప్పగానే అద్వైతం వెళ్ళిపోతుంది, అంతే. ద్వైతములోనే అద్వైతం చెప్పవలసి వస్తుంది. అందుకే అద్వైతం ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు నీవు నేను ఒకటని ఎవరికి చెప్తున్నావు? వేరే వాడికి చెప్తున్నావు అని తెలిసినసేపు అద్వైతం లేదు. తెలిసినప్పుడు చెప్పేది ఎందుకు? చెప్పినప్పుడు అర్థం కాదు కాబట్టి అద్వైతం ఉంది. చెప్పడం మొదలు ఎంత చెప్తే అంత అద్వైతం దూరమై ద్వైతంలో పడతారు. అందుకని మా క్లాస్లో దేవుడు. అందుకే దీనికి ఒక చిన్న విషయం, ఎవరైతే చెప్తున్నారో ఇప్పుడు ఇది చాలా నిగూఢమైన విషయం, అర్థమయ్యే వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి ఎప్పటికీ అర్థం కాదు. నేను అద్వైతం నేను సిద్ధాంతంగా చెప్తున్నా, చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు ఉన్నాడు. నేను మీరు విని అర్థం చేసుకోవాలనుకుంటున్నా, తద్వారా ద్వైతం వచ్చేసింది, తద్వారా అద్వైతం ఎప్పటికీ అర్థము కాదు. ఇది మొదటి వ్యాఖ్య. రెండవది అద్వయం అనే స్థితి ఉంది. అద్వైతము కాదు, అద్వయం రెండు లేదు అని నేను నీకు చెప్తున్నా.
కానీ నువ్వు వినకపోయినా అర్థం చేసుకోకపోయినా నేను దాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. రైట్. జస్ట్ చెప్పి వెళ్ళిపోవడమే ఉంది తప్ప అర్థమవుతుందా నువ్వు చేస్తావా అన్నది లేదు. అట్లా అన్నవా అద్వైతం పుట్టింది. అందుకే అద్వైతాన్ని ఎవడైతే చెప్తున్నాడో వాడు ఎదుటి వ్యక్తికి తనకు చేయికి చెప్పినట్టు చెప్పి వదిలేయాలి తప్ప అతన్ని ఫోర్స్ చేయకూడదు, అతనికి ట్రైనింగ్ ఇవ్వకూడదు, అతన్ని ప్రిపేర్ చేయకూడదు. వినాలి, అతను మళ్ళీ విన్నాడు, నీకు నువ్వు చెప్పుకుంటుందంటే అతనికి చెప్పావు, హఠాత్తుగా స్ఫురిస్తే ఫైన్. లేకపోతే అతన్ని స్టేట్ బట్టి అర్థం కావచ్చు, అర్థం కావచ్చు, ఏం అర్థమవుతుంది. అందుకని అద్వైతము సిద్ధాంతముగా ఉన్నది, సిద్ధాంతం కానప్పుడు అద్వైతం ఉండదు, అద్వయం ఉంటుంది. రైట్. అట్లనే శంకరాచార్య, నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, శంకరాచార్య కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని ముందు నమస్కారం పెట్టి, స్వామి నేను 3 పాపాలు చేశాను, నన్ను క్షమించు అన్నట్టు. శిష్యులందరూ ఆశ్చర్యపోయాడు. శంకరాచార్య ఆదిశంకర్ని అవతారం ఈయనేం పాపాలు చేసినట్టు అని విన్నారట. ఆయన ఏమన్నాడంటే, స్వామి నీవు మనోవాచ అగోచరం, మనసుకు మాటకు అందని వాడని రాసి చెప్పాను, కానీ మళ్ళా నేను ఏదో పేర్లు పెట్టి పిలుస్తున్నాను, ఇది ఒక పాపం చేశాను. రెండోది, నువ్వు అంతటా ఉన్నావని తెలిసి కేరళలో లేవా, కాశీకి ఎందుకు రావాలి, నేను ఇంత దూరం నడుచుకొచ్చాను, ఇదొక పాపం చేశాను. ఇట్లా ఇంకోటి అర్థమైంది, నేను ఇట్లా తిరకారని చేసినప్పుడు అది పాపం కిందికి రాదు అంటే శంకరాచార్య లాంటి వాడే నేను పాపం చేశాను అని. ఫైనల్గా దేవి అపరాధ స్తోత్రం అని ఒకటి ఉంది. దాంట్లో ఏం చెప్తాడంటే, అమ్మ నాకేమీ రాదు, ధ్యానం రాదు, ప్రాణాయామ రాదు, చెడ్డ కొడుకు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి కుమాత నా భవతి, పుత్రుడు చెడ్డవాడు ఉండొచ్చు, అమ్మ ఎప్పుడు చెడ్డది కాదు, నువ్వు చాలా మంచిదానం అమ్మ, నాకేమీ రాదు, నాకేం తెలియదు ఇంత చెప్పి లాస్ట్ సెంటెన్స్ ఏం చెప్తాడంటే, యథాయోగ్యం తదాకురు అంటాడు. అంటే ఏమంటాడు, నాకు అది ఇవ్వు, నాకు పీఠం ఇవ్వు, నేను శారదా పీఠం చేయమనిలా, యథాయోగ్యం తదాకురు, ఇట్లా ఉండాలి. దట్ ఈజ్ అవర్ గ్రాటిట్యూడ్. దేవుణ్ణి ఏమడగాల, నేను దేనికి అర్హున్నో అది ఇవ్వమనాల. నన్ను పిఎంని చేయి, సీఎంని చేయి, నాకు అది చేయి, అదే ఇవ్వు నాకు, అంతే. అది ఎంత డౌన్ టు అట్లా ఉంటుంది కదా. ఇక దేవుడి గురించి మాకు అసలు తమాషా ఇది ఎట్లా ఉంటుందంటే, కాన్వర్జేషన్. సరే దేవుడు ఉన్నాడు, ఈ ప్రపంచానికి దేవుడు బాధ్యుడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే అన్ని ఎవరు వెళ్తారు, దేవుడే బాధ్యుడు కదా. అంటే మనం ఒక సామెత ఉన్నాం, శివుని ఆజ్ఞ లేదే కదా. ఇప్పుడు నిన్ను చీమ కుట్టింది అనుకుందాం, ఎందుకు కుట్టుండొచ్చు, దేవుడు ఆజ్ఞ అయింది కదా. దేవుడు నిన్ను కుట్టమని చీమని ఎందుకు పంపించి ఉండొచ్చు, చెప్పు, నువ్వు ఏదో ఊహించి చెప్పు. అదే నువ్వు కాస్త నిద్రపోతున్నావు, సోంబేరి లేచి పని చూసుకో అని చెప్పడం కోసము చీమను పంపించింటే, ఇప్పుడు నువ్వు ఆ చీమకు థ్యాంక్స్ చెప్పాలా, చంపేయాలా దాన్ని, చెప్తున్నావా? అదే చెప్తున్నది. తేలుకు కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పాలా, కుడితే అప్రమత్తంగా ఉండు. అదే కాదు, ఇక ఎగ్జాంపుల్ ఏమంటే, దేవుడు మనకు కష్టాలు ఎందుకు పెడుతున్నాడు అంటే, మన పైన కక్షతో కానీ మనకేదో బాధ పెట్టాలని కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ నీకెందుకు కష్టాలు పెడుతున్నాడు, నిన్ను ప్రమోట్ చేయటానికి, ఇంకా హైయర్ లెవెల్ పోవటానికి. నువ్వు ఇక్కడే పడున్నావు, ఇంకొంచెం స్ట్రాంగ్గా ఇంకా ముందుకెళ్ళు, ఈ కష్టాలను దాటుకుంటూ ఇంకా పైకి పో, నిన్ను నీ ఉన్నత స్థితికి చేర్చడానికి దేవుడు నీకు కష్టాలు పెడుతుంటే, ఇప్పుడు నువ్వు దేవుడికి ఏం చెప్పాలి? సింప్లిఫై అవుతాయే, అది వదిలే. సింప్లిఫై అయితే అయింది, లేకపోతే లేదు. సద్గురు దగ్గరికి ఎవరో వెళ్ళి అడిగారట, గురూజీ నాకు ఆశీర్వదించండి, ఏమి కష్టాలు లేకుండా హాయిగా ఉండేటట్టు అని. ఆయన అన్నాడట, దానికన్నా చచ్చిపోయేది మేలయ్యా, ఎందుకు కష్టాలు లేకుండా ఎందుకు బతుకుతూ పో అన్నట్టు. కష్టాలు లేకుండా ఎందుకు ఉంటాయి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇట్లా ప్లేయింగ్గా ఉంటుంది ఆ ప్రపంచం, ఎత్తు పల్లాలు ఉంటాయి కదా. నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏమంటే, కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి మనం ఏం చెప్పాలా? అన్నిటికీ దేవుడే బాధ్యుడైతే మంచికి చెడుకు దేవుడే బాధ్యుడైనప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా లేదా? చెప్తున్నామా? కష్టాలు వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తున్నామా? ఇప్పుడు నేను అడుగుతున్నా అంటే, మనం వచ్చినప్పుడు చెప్తున్నామా? చెప్పము. లాటరీ వచ్చినప్పుడు థ్యాంక్ యూ అని సెలబ్రేట్ చేస్తాం. నష్టం వచ్చినప్పుడు, అందుకనే లాస్ట్ టైం కూడా అది పడా, జిందగీ కా సాత్ నిభాతా చలా గయా,
బర్బాద్ యోంక జశ్న్ మనాతా చలా గయా. అంటే నష్టాలు వచ్చినప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో దేవుడి పైన నిజమైన భక్తి అంటే ఏమంటే మనకు జరిగే ప్రతి విషయానికి థ్యాంక్స్ చెప్పడము, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పడము. ఫర్ ఎగ్జాంపుల్ సీతాకోక చిలుక లైఫ్ స్టైల్లో మొదటి దశ ఏది కాదు, గొంగలి పురుగు. అది చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. అది కొద్ది కాలానికి ఏమవుతుంది, దీంట్లోకి వెళ్ళిపోతుంది, షెల్లోకి పోతుంది. షెల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, దాటి నుంచి బయటికి రావడానికి అది తొలుచుకుంటూ బయటకు వచ్చి శ్రమ పెట్టాడు దేవుడు. కష్టపడి దాంట్లో ఉండే శరీరంలో ఉండే నీరంతా కరిగిపోయి కష్టపడి 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 ఒక బ్యూటిఫుల్ సీతాకోక చిలుక అద్భుతమైన సృష్టి జరుగుతుంది. అద్భుతమైన సృష్టి వెనక కొంచెం కష్టం ఉంటుంది, దేవుడు పెట్టాడు. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా లేదా? మనలాంటి వాళ్ళు ఎవరో అయ్యో పాపం కష్టపడుతుందని ఒక సిజర్స్ తీసుకెళ్ళి కత్తిరించారట, ఏమైంటుంది, అది చచ్చిపోతుంది. అది ఏం చేసాం మనము, దానికి మేలు చేసామా కీడు చేసామా? అంటే ఏమని అర్థము, దేవుడు చేసే ప్రతి దేవుడి పైన నమ్మకం ఉంటే, నేనేం బలవంతం చేయట్లా. దేవుడు లేదు అంటే అన్నిటికీ నేనే బాధ్యుడిని ఉండు. దేవుడు ఉన్నాడంటే అన్ని దేవుడి పైన వేసాయి, అది భక్తి. మొన్న చెప్తున్నారు మీరు, మనం చెప్పారు భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగం వేరు కాదు, అన్ని కలిపేని ఒక దాంట్లో చెప్పాను, అది చూసాను నేను. సో అందుకోసమని, సో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. సో దేవుడిని అంటే ఎట్లా చూడాలా, అన్నిటికీ మనకుండే ప్రతి కష్టానికి మనం థ్యాంక్ యూ ప్రతిరోజు వస్తాను. పడుకున్నప్పుడు నేను పడుకునే ముందు ఐ లవ్ యూ ఎవరిని, నా శరీరానికి, ఐ లవ్ మై బాడీ. రెండోది ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. ఈ 4 చెప్పి పడుకుంటా. పొద్దున్న కళ్ళు తెరిచామనుకో ఫస్ట్ లెటర్స్ లవ్ అవర్ బాడీ, మన శరీరం. ఎందుకంటే ఇదే కాదు, కారు కూడా ఐ లవ్ యూ వ్యాగనర్ కార్ను అంటే ఏమని, దీన్ని ప్రేమించడం ఒకటి. సారీ ఎందుకు చెప్తున్నామంటే దీన్ని మెయింటైన్ చేయట్లా, సరిగ్గా మెయింటైన్ చేయట్లా, అందుకు సారీ చెప్పు. స్టిల్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్, ప్లీజ్ నన్ను క్షమించు అని అడుగు. ఎందుకు, ఏం చేయాల్సింది చేయలేదు కదా, అయినా కూడా ఇది ఇంత బాగా సర్వీస్ చేస్తుంది కదా, థ్యాంక్ యూ చెప్పు లాస్ట్లో. థ్యాంక్ యూ వినటము అంటే మన బిలీఫే కదా, ఇప్పుడు దేవుడు అనేది కూడా బిలీఫే కదా. అటువంటిప్పుడు వింటుంది కాదు, నీతిలో అది. ఇంట్లో వస్తువులు కూడా ఒక మాట అందుందా మీరు గుర్తుండదు మీ ఇద్దరికి అనుందా, నువ్వు చెప్పే మాట నీ శరీరం వింటది. ఇప్పుడు నువ్వు పాపి అనుకుంటే అది పాపాలు చేయడం మొదలు, మైండ్ విన్న తర్వాత అది ఎక్స్టెండెడ్. ఇప్పుడు ఒక మంచి స్టేట్మెంట్ చెప్తే ఊరికి ఆలోచించండి, అదేంది, శరీరం అన్నది కనిపించని మనస్సు అన్నది కనిపించని శరీరం అన్నది కనిపిస్తున్నటువంటి మనస్సు, విజిబుల్ మైండ్. మనస్సు అన్నది ఇన్విజిబుల్ బాడీ, కనిపించని శరీరం అని చెప్తారు. సో అనుకుంటే ఇది కనిపించేటువంటి మనస్సు, శరీరమే కానీ కనిపించదు. అది అందుకే సాకార నిరాకారాలు 2 కలిసే ఉన్నాయి. అదే పాలు ఆవు ఎట్లా అట్లానే అట్లా. ఇక ఇది చెప్తున్నాం కదా, జ్ఞానోదయం అని చెప్తున్నాం కదా. ఏంటి జ్ఞానోదయం అంటే, ఇంకొకటి ఈ జ్ఞానోదయం అనే కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీ సబ్జెక్ట్ ఆపేద్దాం. నేను అది నాకు 9 చెప్తాను. సో బుద్ధుడి, ఎవరైనా జ్ఞానోదయం పొందిన వ్యక్తి పేరు చెప్పండి, బుద్ధుడు చెప్తాడు. సరే ఇప్పుడు నేను బుద్ధుడి గురించి మీ కథ ఏమైనా తెలిస్తే చెప్పమంట. వాళ్ళు ఏం చెప్తారు, ఓ రాజుకొడుకు పెళ్లి చేసుకున్నాడు, రాజుకొడుకు, ఆయన జ్యోతిష్యం ఏం చెప్పారంటే పెద్ద రాజు అవుతాడు లేకపోతే సన్యాసి అవుతాడు అని. అరే రాజుకొడుకు సన్యాసి అవుతా ఎట్లా అని, వాడికి ఏమి కష్టాలు తెలియకుండా, మీరు ఇంతకుముందు చెప్తుండే బయట నుంచి వింటాం, అన్ని లగ్జరీ అంటే అతని దానిపైన విరక్తి కలిగింది. ఏది తక్కువ దొరుకుతుందో దానిపైన ఆసక్తి పెరుగుతుంది, ఎక్కువగా దొరుకుతుందో విరక్తి పెరుగుతుంది. సో అతనికి ఏమైంది, మొత్తం అన్ని సుఖాలే ఉండి ఏమి తెలియకుండా పెంచారు. కానీ ప్రపంచానికి ఏం మనం ఇటు కవర్ చేయలేం కదా. ఒక ముసలివాడిని, ఒక రోగిని చూశాడు, ఒక ముసలివాడిని చూశాడు, ఒక చనిపోయిన వాడిని చూశాడు. రోగం వస్తుంది, ముసలివాళ్ళు అయిపోతారు, చచ్చిపోతారు. అంటే నేను కూడా అవుతానా, అరే ఎందుకు జరుగుతుంది అని ఒకరోజు భార్యను బిడ్డను వదిలేసి వెళ్ళిపోయి ఎన్నేళ్ళు తిరిగాడు. మీరు వేరే దీంట్లో చెప్పారు, అది నాకు చాలా తెలియని విషయాలు. వెళ్ళాడని తెలుసు, తిరిగాడని తెలుసు, కానీ చిక్కి
మనిషికి శల్యం అయిపోయినాడు, అదేదో ఆహారం గురించి చెప్పారు మీరు, ఎట్లా స్కెలిటన్ అయిపోయినాడు అంటే హ్యాడ్ మెనీ గురుస్. దాంతో అతనితో పాటు ఇంకొక 5 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇది కూడా ఉంది ఒక స్టోరీ, అది నిజమా కాదో తెలియదు. ఆయన రిటర్న్ వచ్చి కూడా వాళ్ళ వైఫ్ ని కలిసినప్పుడు ఏంటి ఇంకా జ్ఞానోదయం గురించి ఇట్లనే అన్న వదిలేసి వెళ్ళిపోవాలా అంటే, లేదు నాకు తెలియక ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయా, సంసారంలో ఉండి కూడా నిర్వాణం పొందొచ్చని మళ్ళీ అది కూడా చెప్పాడంట బుద్ధుడు. అయితే విషయం జ్ఞానోదయం వరకు సబ్జెక్ట్. సో అందుకని ఆయన తిరిగాడు, 12 ఏళ్ళు తిరిగాడు. తిరిగి ఆయనకి జ్ఞానోదయం కాల. ఫైనల్గా అయింది ఎక్కడ అందరికీ తెలుసు, ఎక్కడ? బోధి వృక్షం కింద, బోధగయాలో. అందరిని ఇప్పుడు అడిగే ప్రశ్న, జ్ఞానోదయం బోధి వృక్షం కింద జరిగింది కాబట్టి బోధి వృక్షంలో శక్తి ఉందా, పవర్ ఉందా? దీనికి నేను నా ఆటోబయోగ్రఫీలో ఒక చిన్న లైన్ రాసిన. జ్ఞానోదయం బోధి వృక్షం కింద జరగలేదు, బుద్ధుడు కూర్చున్న చోట ఆ రోజు బోధి వృక్షం ఉంది. ఇట్లా చూస్తే అందుకని, ఎందుకంటే బోధి వృక్షం అనేది ఫేమస్ అయింది కాబట్టి స్థల పురాణం అవుతుందిలే. ఇప్పుడు రాముడు కాలుడు పెట్టాడు, వెంకటేశ్వరుడు ఆడ ఇచ్చేసాడు, హనుమంతుడు ఇక్కడ గదతో కొట్టాడు, అట్లా ఒక్కొక్క ప్లేస్కు స్థల పురాణాలు ఉంటాయి. నేను ఇప్పుడు కూడా కరెక్టే. నేనేం చెప్తున్నానంటే, చెట్టు కింద కూర్చున్నప్పుడు జ్ఞానోదయం అయింది. నేను కూడా బోధగయకి వెళ్ళా, అక్కడున్న వాపు తెచ్చి బుక్లో పెట్టుకున్నా. నేను చెప్తున్నా, చెట్టులో పవర్ ఉందా అని అడుగుతున్నా. లేదు. కాదు, చెట్టులో పవర్ ఉంటే మనం ఏం చేయొచ్చు? రోజుకు ఒక 50,000 మందిని బుద్ధులు తయారు చేయొచ్చా లేదా? అట్లా చెట్టులో పవర్ ఉంటుంది, ఎందుకు చేయాలా? నువ్వు కూర్చుందాం, నేను కూడా చెప్తాను కూర్చోమదామని. నేను అందుకేం చేద్దామంటే, మెషిన్ తయారు చేసి ఒక కన్వేయర్ బెల్ట్ ఇట్లా సీట్లో టక్ ఎక్స్రే లాగా ఆడికి పోతారు, ఇట్లా కూర్చుంటారు, స్విచ్ ఆన్ చేసి ట్రైనింగ్ ఎన్లైటెడ్ గో సర్టిఫైడ్. అట్లా రోజుకు 50,000 మంది చేయొచ్చా? చెట్టులో లేదు అని చెప్తున్నా. చెట్టులో ఏమీ లేదు, అడవి చెట్టు నింది. తను చెప్పినట్టు ఆయన జ్ఞానోదయం అయినప్పుడు అడవి చెట్టు నింది, చెట్టులో పవర్ లేదు. సరే, ఇప్పుడు ఆయన జ్ఞానోదయం పొందాడు. ఏం పొందాడు? ఏం తెలుసుకున్నాడు? మరి మనం చదువుకున్నాం కదా, బుద్ధుడు ఏం తెలుసుకుని మన ప్రపంచానికి చెప్పాడు? 4 సత్యాలు చెప్పాడు. 4 వెరీ గుడ్ అదే వచ్చింది. 4 నోబుల్ ట్రూత్స్. నెంబర్ 1, దేర్ ఈజ్ సఫరింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో దుఃఖం ఉంది, అందరూ ఒప్పుకుంటారా? రెండోది, దుఃఖానికి కారణం కోరిక. మూడోది, కోరికలను త్యాగం చేస్తే కాదు, దుఃఖానికి ఆపోజిట్ ఏంది? సుఖం కాదు, సుఖంకు ఆనందంకు తేడా చెప్తుంటారు అప్పుడప్పుడు. సంతోషం, ఆనందం. సో దుఃఖం ఉంది, కోరికలే మూలము, దీన్ని త్యాగం చేస్తే ఆనందంగా ఉండొచ్చు అన్నారు కదా. ఈ 4 పాయింట్లు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ప్రపంచంలో కోరికలు లేని వాళ్ళు ఎవరున్నారో ఒక పేరు చెప్పండి. కాదు, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం, కలియుగం, అన్నిట్లో మీకు తెలిసిన ఒక పేరు చెప్పండి. ఈ వ్యక్తికి కోరికలు లేవు. టెల్ మీ వన్ నేమ్. అంటే ఇప్పుడు అర్థమేమి? కోరికలు లేని వాళ్ళు లేరు కదా, ఉన్నారా? అంటే బుద్ధుడు చెప్పినట్టు కోరికలు లేకపోతేనే కదా ఆనందము. అంటే ఎవరికి ఆనందం లేదా? అదే చెప్తున్నది. ఆనందం ఏదో అప్పుడు కొంచెం ఎవరికి పర్మనెంట్ ఆనందం అయితే లేదు ఈ డెఫినేషన్ ప్రకారము కదా. కోరికలు లేని వాళ్ళు లేరు అని చెప్పేస్తారా? ఎస్ ఆర్ నో? ఉండొచ్చు కదమ్మా, నీకు తెలుసా అని. పురాణాలన్నీ వింటున్నాం కదా, ఎవరు మీకు అట్లా వాళ్ళు ఎవరు కనిపించరా? ఎవరు మీ పప్ప? ఎవరు? కోరికలు లేవా? లేదు. ఓకే, న్యాచురల్ గా ఉన్నాడు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్. నేను చెప్తున్నా కాదు, కోరికలు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తూ నేనే 2 పేర్లు చెప్తా. కోరికలు చాలా తక్కువ ఉన్నట్టుగా మన పురాణాల్లో కనిపించేవాళ్ళు. ఒకటి వచ్చి వేదవ్యాసుని కుమారుడు సుఖమహాముని. సుఖమహాముని అంటే నాకు తెలియదు. సుఖము అంటే చిలుక, రామచిలుక. ఇప్పుడు మన సత్యనారాయణ వ్రతం ఫోటోలో రామచిలుక మొహంతో ఒక వెనకాల ఋషి ఉంటాడు, అట్లా వేరే మొహాలతో ఉంటారు కదా. సుఖము అంటే రామచిలుక. ఎందుకు ఆయన అట్లా పుట్టాడు అని కూడా
ఆయన వేదవ్యాసుడు ఇది చేయటానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అగ్నిని పుట్టించేవాళ్ళు. ఆరణ్య అంటారు. ఇలా కర్రను తీసుకొని ఇట్లా ఇట్లా రాపిడి చేస్తే ఆ వేడికి నిప్పు వస్తుంది. ఇలా చేస్తున్నప్పుడు ఘృతాచి అనే ఒక దేవ నర్తకి, మనకు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ తెలుసు, ఇంకా చాలామంది ఉన్నారు. దాంట్లో ఘృతాచి అనే ఆమె చిలుక రూపంలో తిరుగుతూ ఉందట. తిరుగుతూ ఉన్నప్పుడు వేదవ్యాసుడు తను కూడా తన యొక్క అంటే ఆ దేవవేశను తలుచుకొని వీర్యస్ఖలనం జరిగి అందులో పడిందట. అందులో నుంచి ఈయన పుట్టాడు అని చెప్తాం. అందుకని ఆయనకు సుఖమహం అన్నాడు. అంటే ఆయన ఎంత అమాయకుడుగా, అంటే కోరిక లేని వ్యక్తిగా, ఎంత సింపుల్గా ఉండేవాడంటే, ఒక నది ఒడ్డున పోతుంటే స్త్రీలు స్నానం చేస్తున్నారు నగ్నంగా. వేదవ్యాసుడు ముసలివాడు పోతుంటే వాళ్ళు చూసి ఇట్లా కప్పుకున్నారట, సిగ్గుపడ్డారట. ఇతను యువకుడు, ఎవరు, సుఖమహాముడు, లేచి నిలబడి అట్లే ఉన్నారట. అంటే ఏమో నువ్వు చిన్న బిడ్డను చూస్తున్నట్లు. సో ఇదొక పేరు. రెండవ పేరు వచ్చి ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు అనే మహాముని ఎంత ఓపెన్ ఫ్రీ ఇట్లా అంటే ఏమని చాలా సింపుల్గా ఉంటాడంటే, ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ వర్షాలు పడతాయట. ఎక్కడైనా కరువు కాటకాలు ఉంటే ఋష్యశృంగుడిని ఇన్వైట్ చేసేవారట. సో జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఈ రెండు పేర్లు చెప్తాం, మిగతా అందరికీ కోరికలు ఉన్నాయి. కోరికలు లేని వాళ్ళు ప్రపంచంలో లేరు. మరి బుద్ధుడు చెప్పింది ఎట్లా సత్యము అని అడిగి నేను చెప్తున్నా, కోరిక లేని వాళ్ళు ఉన్నారు, మన ఇళ్లలోనే ఉన్నారు. రెండు రకాల వ్యక్తులు. ఎవరో చెప్పండి. మన ఇళ్లలోనే ఉన్నారు. కొంచెం ఆలోచించండి. ప్రతి ఇంట్లో చాలా ఇళ్లలో ఉంటారు. కుక్కల కాదు, మనుషులు మనం దేవుళ్ళతో పోలుస్తాం. ఎవరు వాళ్ళు? పిల్లలకి ఏం కోరికలు ఉన్నాయి? అదే, పిల్లలకు ఏం కోరికలు ఉన్నాయి? కాదు, వాడు ఇసుకలో వదిలిపెడితే ఇసుకలో ఆడుకుంటాడు, మట్టిలో మట్టి. నువ్వు అంటే వాడికి బుద్ధి, వాళ్ళని పొల్యూట్ చేయకుండా ఉన్నంత వరకు, వాళ్ళకి అబద్ధాలను నేర్పించకుండా ఉన్నంత వరకు వాళ్ళ దేవుళ్ళే, వాళ్ళ కోరికలు లేవు. ఎందుకంటే అందుకే చిన్నపిల్లలు దేవుడితో పోలుస్తాం. మనము 500, 1000 రూపాయలు పెట్టి బొమ్మలు తెచ్చిస్తే ఏం చేస్తారు వాళ్ళు? నీకు 5 రూపాయల బొమ్మ అయినా, 50 రూపాయల బొమ్మ అయినా, 1000 రూపాయల బొమ్మ అయినా ఒకటే. 2 నిమిషాల్లో వేసి కింద కొట్టి పగల కొడతారు. పగిలిపోతే కాదు, పగిలిపోతే ఎట్లా ఫీల్ అవుతారు? వావ్, ఆర్కిమిడీస్ ఎట్లయితే బయట వచ్చాడు అట్లా అవి ఇన్వెంటెడ్ అని ఆలోచిస్తాడు, ఆనందిస్తాడు. నువ్వేమంటావు? 1000 రూపాయల బొమ్మ అని నువ్వు బాధపడతావు, ఎందుకు డబ్బులు పోయిందని. సో వాళ్ళు ఒకటి. రెండో కేటగిరీ, ఇళ్లలోనూ ఉంటారు, మన సమాజంలో కనిపిస్తారు. ఎవరు? అక్కడక్కడ ఉంటారు. చెప్పాలి మీరే. పిచ్చోళ్ళు, పిచ్చివాళ్ళు చెత్తకుండి పక్క, కాలువ పక్కన మురికిలో పడి ఉంటారు, అక్కడే తింటున్నారు. ఎవరికన్నా కరోనా వచ్చిందా? వాళ్ళు ఎవరు చనిపోయారా? చచ్చిపోయిందంత ఎవరు? బాగా శానిటైజర్లు వేసుకొని ముక్కులు అని కట్టుకొని తిరిగిన వాళ్ళు పోయారు. చెప్పు, వాళ్ళకి ఎందుకు రోగాలు రావట్లేదు? కాదమ్మా, దీంట్లోనే ఆన్సర్ ఉంది. కోరికలు లేవు వాళ్ళకు. నేను బట్టలు వేసుకున్నానా లేదా, క్లీన్గా ఉన్నానా లేదా, ఎంత హ్యాపీగా ఉన్నారంటే డోంట్ కేర్. ఆ మురికిలో మనం ఎప్పుడన్నా ఒక్కరోజు నిన్నటి అన్నం తింటే మనకు ఇండైజెషన్ ఏంటి అంటామా? మరి వాడు అక్కడ ఏం తింటున్నాడు? మరి వాడికి ఎందుకు అరుగుతుంది? ఉన్నారు అని చెప్తున్నా. ఎందుకంటే కోరిక లేని వాళ్ళు ఉన్నారు. బుద్ధుడు చెప్పింది అది కాదు. బుద్ధుడు చెప్పింది ఏమంటే ఇప్పుడు ఏముందో అది ఉంది అంతే అని సత్యం తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఇప్పుడు కాదు, నేను చెప్పే చూడు. ఆయన జ్ఞానోదయం ఏంది? అసలు ముందు పేరేమి? సిద్ధార్థుడు, గౌతముడు, బుద్ధుడైనాడు. ఎవరికి జ్ఞానోదయం అయితే వాళ్ళను బుద్ధుడు అని అంటాము. మరి ఆయన ఏం తెలుసుకున్నాడు? ఏమో ఇదంతా చెప్తాడు. ఆయన చెప్పిన 8 ఇవని, ఆ పాతని ఈ పాతని చెప్తారు. అసలైందేమో లేదు. సో ఇప్పుడు బుద్ధుడిని అనుకరిస్తే బుద్ధుడు అవుతామా? రమణ మహర్షిని అనుకరిస్తే రమణ మహర్షి అవుతామా? అసలు అందరికీ అవసరమా? లేదు కదా. అందుకనే అందరికీ అవసరం కాదు. ఈ టాక్స్ అన్నీ కూడా ఎవరికి? ఏమో ఆలోచించే వాళ్ళకు అంతే.
పనులు చేసుకునే వాళ్ళు హాయిగా ఉన్నారు. ఇక ఇంకా హైయర్ లెవెల్ పైన వాళ్ళకి ఏది అవసరం లేదు ఆల్రెడీ. ఇప్పుడు తను చెప్తున్నది అటు చిటికలో జ్ఞానోదయం అని చెప్తున్నాడు. నేను ఎందుకని ఫైనల్ లాస్ట్ కన్క్లూజన్ 2 మాటలు నేను చెప్తున్న ఈ కోర్సులో ఏం చెప్తున్నంటే 5వ రోజుకు బ్రహ్మోపదేశం నేను గ్యారంటీ ఇస్తాను. నేను ఆ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి. ఎందుకంటే మొదటి రోజుకే కూడా వచ్చు కానీ క్లిక్ కాదు. ఈ లోపల కొంచెం ప్రిపేర్ చేయాలి. మైండ్ని ప్రిపేర్ చేసినాక 5వ రోజుకు ఇట్ ఈస్ సో సింపుల్. ఇప్పుడు జనక మహారాజుకు అష్టావక్ర మహర్షి గీత చేశాడు. దానికి కండిషన్స్ పెట్టి తీసుకున్నాడు. ఏమని సింపుల్గా ఆయనకు జనక మహర్షి ఏం తక్కువైన వాడు, రాజర్షి. ఆయన కూడా కొన్ని తప్పులు చేశాడు. అది ఎలా చేయాలని తెలియనప్పుడు ఈయన వెళ్ళి ఆయనకు హితబోధ చేశాడు. సో కాబట్టి ఎన్లైటన్మెంట్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ సో సింపుల్. దానికి ఏం కష్టాలు పడాల్సిన పని లేదు. సో ఆశ్రమాలకు లేకపోతే హిమాలయాలకు గుహల్లో కూర్చోవాల్సిన పని లేదు. ఒక గురువు యొక్క మార్గదర్శనం అవసరం. అయింది 92లో. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా కదా, పబ్లిక్గా ఒప్పుకుంటున్నా, 100% కాల్తరిసా గారిలా డిక్లేర్ చేయలేకపోతున్నా. ఎందుకంటే నేను మళ్ళీ పడిపోతున్నా. నేను చెప్తున్నా కదా 1.5 year బ్యాక్ మా మిస్సెస్ చనిపోయారు. 2-3 నెలలు కొంచెం స్టేబుల్గానే ఉన్నా. తర్వాత 4-5 నెలలు బాగా డిస్టర్బ్ అయిపోయాను. చూస్తున్నా నేను వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని నాకు తెలుసు. అంతా తెలుసు అందరికీ చెప్తున్నా. నేనే నా పర్సనల్ అయ్యేకొద్దికి ఏమైంది, నేను కాస్త అంటే ఎన్లైటన్మెంట్ ఈజ్ నాట్ ఏ స్టేట్. ఒకసారి ఎన్లైటన్ అయితే పర్మనెంట్ ఎన్లైటెన్ కాదు. ఈ క్షణమే ఎన్లైటెండ్, నెక్స్ట్ క్షణం మళ్ళీ మూర్ఖుడైపోవచ్చు. సో ఈ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. ఈ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండేదే మన జీవితం. సో అందుకని ఈ చర్చల ద్వారా, ఈ టాక్స్ ద్వారా నేను మా టీచర్లు అందరికీ చెప్తున్నా. వినమంటే మా వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా బాగుంది. ఎందుకంటే నేను టీచ్ చేస్తున్న దాన్ని ఈజ్ లివింగ్. ఎందుకు ఆ మాటలు చెప్తున్నాడు కదా, అవే ఎవ్రీథింగ్ ఓకే అని జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన హీఈస్ నాట్ టెల్లింగ్ లైస్, హీఈస్ టెల్లింగ్ ట్రూత్ అని తెలుసుకోవచ్చు. నేను ఇంట్రొడక్షన్ విన్నప్పుడు నాకు అనిపించా, వీళ్ళేదో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా ఉంటారు, పబ్లిసిటీ అనుకుంటే. కానీ విన్న తర్వాత వాళ్ళ ట్రూత్ తెలుస్తుంది కదా, మాటలలో ట్రూత్ మనం తెలుసుకోవచ్చు. ఇది హృదయంలోంచి వస్తుందా, నాలుకలోంచి వస్తుందా? హృదయంలోంచి వస్తుంది అంటే దాని ట్రూత్ మనకు తెలిసిపోతుంది. సో అందుకని ఇట్స్ ఎ రియల్ ఒక రకమైన రెవల్యూషన్. మీ దగ్గరికి ఆయన మోహన్ రావు గారు ఆయన వచ్చాడు చూడు, ఆయన అని భగవద్గీత శ్లోకాలు చెప్తూనే ఉన్నాడు, వరుస పెట్టి చెప్తున్నాడు. మీరేదో అడుగుతున్నాడు, ఆయన చెప్తున్నాడు. ఆయన బుక్ కూడా రాసాడు, ఇచ్చాడు కదా. మేము ఈ కోర్స్ చేసిన నాకేమర్థమైందంటే, ఈ పుస్తకాలు ఇన్ని ఉన్నాయి, నాకు ఇప్పుడు ఏం చదవాలనిపించదు. ఓకే, ఇంకా ఏం చదివి తెలుసుకున్నాను, అంతే హ్యాపీగా ఉన్నాము. ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. చూడు, నేను చెప్పాను కదా 77 అంటే మేబీ అనదర్ తిరుగుతున్నా. నేను ఎందుకు ఇన్ని రోజులు ఏం తెలిసిన మొన్న ఎపిసోడ్కి ఇప్పుడు ఈ మధ్యలో 10 రోజులు షిమ్లా, కులు, మనాలి వెళ్ళొచ్చా. రాఫ్టింగ్ అది దాన్ని ఏమంటారు, జిప్ లైనర్ అది చేశా, ఇది రాఫ్టింగ్ చేశా, ఇది వెళ్ళిపోవడం. జారుతూ ఒక వీడియో వచ్చింది చూడు, దాని జిప్ లైనరు. ప్లస్ నేను దీనికి వెళ్ళినప్పుడు ఇది కూడా పారాగ్లైడింగ్ చేశా. ఐఎమ్ రెడీ టు డూ ఎవ్రీథింగ్. లైఫ్ ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి లైక్ అమర్నాథ్ యాత్ర లాగా ఉండాలి. ఐఎమ్ 22. అందుకనే నేను ఎవరికి అడిగినా సభాముఖంగా డిక్లేర్ చేస్తున్నా. నాకు చూడు కోఇన్సిడెన్స్, హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఎప్పుడు పోయినా నేను వెయింగ్ మిషన్కి వెళ్ళి వెయిట్ చూసేవాడిని. వెయిట్ వచ్చినా వెనకాల తిప్పితే దాని కింద ఒకటి ఉంటుంది కదా. చాలాసార్లు నాకేమొచ్చిందంటే, నీవు జీవితాంతము చిన్నపిల్లల మనస్తత్వం ఉంటావు, లేదు దాన్ని నమ్ముతున్నానేమో నేను. అందుకని ఇట్లా అయిందో నాకు తెలియదు. బట్ ఎనీహౌ ఐఎమ్ మెయింటైనింగ్ దట్. సో రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒక బ్రహ్మోపదేశం లాగా ఉంటుంది. మొన్ననే దుబాకి వెళ్ళొచ్చా సండే, ఆన్లైన్లోనే ఒక 50 మెంబర్స్కు. సో ఇట్ ఈస్ సో సింపుల్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం నేను హైలైట్ కావటానికి కాదు. రిషి ప్రభాకర్ గురూజీ సమాధి అనేది ఎట్లా అందించారంటే, నిజంగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే రిషి ప్రభాకర్జీ డిజర్వ్స్ అట్లీస్ట్ 2-3 నోబెల్ ప్రైజెస్. ఎస్, సమాధి అనేది ఒక యాక్సిడెంటల్గా హీ గాట్ ఇట్. అవును, హైదరాబాద్లో జగ్గి వాసుదేవ్ రిషి ప్రభాకర్జీ శిష్యుడే హైదరాబాద్లో. లేదంటే
పోనీ ఈజ్ గ్రేట్ నో, ఆయన నేను తప్పులు పెట్టేది లేదు. ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాడు. ఈ బికేమ్ ఏ కార్పొరేట్ గురు, వెరీ గ్రేట్, వెరీ నైస్. సో ఇది మెయిన్ పాయింట్ ఏమంటే ఈ అవకాశం ఉంది అని వీ కెన్ గివ్ పీపుల్. నేను ఫైనల్ లాస్ట్ సెంటెన్స్తో క్లోజ్ చేస్తున్నా. వీళ్ళు ఎవరైనా సరే ఒక 5-6 మంది ఆన్లైనే మళ్ళీ నేను కావాలంటే ఐఎమ్ రెడీ టు కమ్, లేదా ఆన్లైన్ చేయండి. మీరే డైరెక్ట్గా చెప్పండి. నేను ఎందుకంటే ఒక్క మాటలో చెప్పలేను. ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఎట్లా, ఇప్పుడు వీరి మాటలు అన్ని ఎపిసోడ్లలో అక్కడక్కడ స్కాటర్ అయిపోయినాయి. అవును, ఒక 10 days డైలీ 2 hours ఇవ్వండి చాలు నాకు. దెన్ ఫుడ్ కూడా అవునా. సో అందుకని యూ థింక్ అబౌట్ ఇట్. నాకు మీరు అవకాశం ఇస్తే మీకు నేను మాట్లాడే మాటలను మీరు మాట్లాడతారు. అందుకని ఇట్లే ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు నా బ్యాడ్మింటన్ సాక్రిఫైస్ చేసి వచ్చాడు. నేను ఈవినింగ్ 6:30కి బ్యాడ్మింటన్ ఆడాలా, కానీ నేను మరి రోజు ఇట్లా మిస్ అవుతుంది చెప్తున్నావు మధ్యన. అదే నేను అనేది ఏంటంటే, మీరు ఏదైతే రీసెంట్ అబ్జర్వ్ చేశారో, అంటే మీరు అందరూ ఫుల్ టైం ఇతనితో ఉంటారు, నేనైతే ఉంటున్నా కదా ఎక్కువ టైం మాక్సిమం ఉంటున్నా కాబట్టి నిజంగానే అతను ఆచరణలో ఉన్నాడు. అతని నేను అనుక్షణం నేను చూస్తూనే గమనిస్తూ, నేను దూరం నుంచి చూసే చెప్తున్నా. ఇంక నువ్వు దగ్గర ఉంటే ఇంకా నీకు క్లియర్గా చెప్తున్నా. దగ్గరగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఎత్తు పొలాలు కూడా కనిపిస్తాయి, ఒకటే కనిపించదు. దూరం నుంచి చూస్తే ఒకటే కనిపిస్తుంది. దూరం నుంచి చాలా మంది టీచర్లు మమ్మల్ని, నేను కావాలని సివిల్ డ్రెస్ వస్తున్నా, నేను కావాలని లాల్చి పైజామా వేసుకుని గురువులాగా రావట్లేదు, నేను సింపుల్గా వస్తున్నా. అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మమ్మల్ని, ఎక్కడైనా వీళ్ళు ఇట్లా ఉంటారేమో, రోజు అమృతారం తింటారు, ఏం లేవు, మేము అన్నీ తింటాం. నేను 8 తినేవాడిని, మందు తాగేవాడిని. ఇప్పుడు అన్నీ మానేసా. 35 years అయిపోయింది. నేను అన్ని పార్టీలకు అటెండ్ అవుతా, అన్నీ చేస్తుంటాను, నాకేం అభ్యంతరం లేదు. ఐ హ్యావ్ డిసైడ్, నాకు వద్దు అని నిర్ణయం అయిపోయింది, హాయిగా ఉంది అంతే. సో అట్లనే హాయిగా ఉండొచ్చు, సింపుల్గా ఉండొచ్చు. ఇంత సింపుల్గా ఉంటుందని నాకే తెలియదు. అంతకుముందు నాకు ఇవన్నీ నచ్చేది కాదు. ఇదేంటంత గురువు లేదు అదేంటి అని. ఇది చేసిన తర్వాత ఇప్పుడు అందరూ కాళ్ళకి దండం పెడుతుంటారు, మేము అందరూ దండం పెడతాం, చిన్నపిల్లలకైనా దండం పెడతాం. దేవుడు అంటే ఏం పర్వాలేదు, దేవుడు అంటే అదినో మాయాబజార్లో ఉన్నట్టు పాండిత్యం కావాలా, జ్ఞానం కావాలా? జ్ఞానం కావాలి. దట్స్ జ్ఞానానికి ఏమి హంబులు నేను. పాండిత్యం అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే టెక్నిక్, అదేం అవసరం లేదు. ఇప్పుడు అస్మదీయులు అంటే మనోళ్ళు, తస్మదీయులు అంటే వేరే వాళ్ళు, తెలిసేసారు. నువ్వు ఆ పదాన్ని కరెక్ట్గా పలకగలుగుతున్నావా లేదా అనవసరం, అంతే కదా. మాయాబజార్లో అదే సింపుల్ టెక్నిక్. ఓకేనా? ఓకే, జై గురుదేవ్, థ్యాంక్ యూ. అది అయిపోయింది, అది ఇది దొరుకుతుంది కాదు. 12 ఆదిత్యులట, 12 వసు ఏదో అట్లా వస్తుంది, 33 వస్తాయి వాళ్ళకు. నాట్ ఓన్లీ 33. అక్కడ 33 crores అంటే అది వేరే విషయం, తమాషగా ఉంది. ఓకేనా? జై గురుదేవ్. నాకు యాక్చువల్గా 9 అయింది, మా వాళ్ళు పిలుస్తుంటారు. నేను థ్యాంక్ యూ సో మచ్. మీ కోర్సు నెంబర్ చాలా మంది అడుగుతారు, ఒకసారి ప్లీజ్. అవును, నేను మీరే చెప్పండి. 98854 55034. సిద్ధ సమాధి యోగా. నా పేరు యువి రమణ, నా తల్లిదండ్రులు పెట్టిన పేరు, గురూజీ నాకు ఇచ్చిన పేరు సత్యసేవక్ అపార కృప. అది ఎందుకు పెడతారో నాకు తెలియదు. వాళ్ళు గురువులకు ఒకరికి ఒక పేరు పెడతారు. ప్రేమ్ నిర్మల్, మా గురూజీ పేరు అంటే విశ్వప్రేమ్ రిషి ప్రభాకర్ గురూజీ. అట్లా ఏదో ఆధ్యాత్మిక ఏదో ఎక్కడో అంత కనెక్షన్ ఉంది. పాత మనసు పోవడం అని అర్థం. ఓకేనా? ఓకేనమ్మా, జై గురుదేవ్. నేను కూడా యాక్చువల్గా మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒకసారి కలుస్తాను ఇంకెప్పుడు. థ్యాంక్ యూ. ఎందుకంటే నిన్నటి ఈ రోజు కూడా బాగా క్లారిటీ వచ్చింది. ప్లస్ అదే జిడ్డు కృష్ణమూర్తి విన్నాక నాకు అదే చాలా వెరీ రేర్ సబ్జెక్ట్. అంటే ఎంత చదివినా దొరకదు, అది దొరకదు అసలు. ఆయన ఎందుకు ఊర్లో ఉండి నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, కృష్ణమూర్తి ఫాలోవర్, 56 ఏళ్ళుగా. అది విని ఫోన్ చేసి, ఇన్నేళ్లలో ఇంత సాహిత్యం చదివినా అది స్ఫురించలేదయ్యా, కలవాలనుకుంటున్నా, నేను వస్తున్నాను యూఎస్ నుంచి, ఆ ఒక్క మాటకు వస్తున్నాను అని చెప్పి ఆగస్టులో వస్తున్నాడు ఆయన. మంచిది, థ్యాంక్ యూ సో మచ్. ఇది యువి రమణ గారితో ఒక ఆసక్తికర ఆధ్యాత్మిక సహజమైన చర్చ. వీలైతే ఆచరించండి. సరే బేటా, బాయ్.